సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. నామము అర్థమైతే నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే సిద్ధి దాని వలన కలుగుతుంది. ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అండి. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు, యజమాని కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అంటే అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు.